ఇప్పుడు ప్రభాస్ ని రెబల్ అని మామూలుగా ఇది ఇచ్చారు కదా క్రెడిట్. నిజంగా ఆయన రెబల్. ఎందుకు రెబల్ అన్నానంటే సర్ఫేస్ లెవెల్లో ఇదైతే అతను మైండ్ లెవెల్లో ఆలోచించాలి. ఎంత హంబుల్ ఉంటాడు, ఓ అగ్రెసివ్ గా ఖర్చు చేసినట్టు ఏమి ఉండడు. ఎవరికైనా అయితే హెల్ప్ చేస్తాడు, లేదంటే ఇది ఉంటాడు. ఒక ఫెయిల్యూర్ వచ్చినా ఓకే అన్న. బాహుబలి 2 తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది సుమ గారితో. మీరు అది చూస్తే నేను సక్సెస్ వచ్చేసింది ఇలా మీకు ఏమనిపిస్తుంది అంటే సుమ గారు ప్రభాస్ ఏమన్నా అంటే ఏముందండి ఇప్పుడు ప్రస్తుతం ఉంది, ఇప్పుడు ఏమన్నా 2-3 ఫ్లాప్లు వస్తే ఇది తగ్గిపోతుంది, దాన్ని ఎక్కువ సీరియస్ గా తీసుకోకూడదు మనం అన్నాడు. అది రెబల్ అంటే. ఎనీ ఆర్టిస్ట్, ఎనీ ఆస్పైరింగ్ పర్సన్ he should be rebellious in the sense peaceful warrior అయి ఉండాలి. సినిమా ల్యాండ్స్కేప్ ని ఎంత మార్చేసాడు ప్రభాస్ ఒక విధంగా. పాన్ ఇండియా అనేది తీసుకొచ్చాడు. అంటే రాజమౌళి ఐ అండర్స్టాండ్, బట్ రాజమౌళికి అంత ఇవ్వాలి కదా 5 years ఇతను.